హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ రోజైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇలా శనగలు అండ్ గ్రీన్ బఠానీ కలిపేసి స్నాక్స్ లాగా వేసానండి. హై ప్రోటీన్ కదండి, ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది పెట్టేయాలి, పెద్దలు ఆఫీస్ నుంచి రాగానే ఇది ఇచ్చేసామనుకోండి హ్యాపీగా తినేస్తారు, హెల్తీగా ఉంటారండి. చాలా ఈజీ రెసిపీ అండి. నా స్టైల్లో ఎలా చేశానో ఒకసారి రెసిపీని చూద్దాం పదండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే అండి ఇలా బఠానీలు అండ్ శనగలను కలిపేసి నానేసానండి. నానేసి కూడా ఒక 5-6 అవర్స్ అవుతుంది. వీటిని నా స్టైల్లో ఎలా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తానో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది. ఒక్కసారి ఇలా తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. మనం ఈ రకంగా వీటిని స్నాక్స్ లాగా చేసుకోవాలనుకున్నప్పుడు మనం గ్రీన్ బఠానీయే తీసుకోవాలండి. వైట్ బఠానీ కాకుండా గ్రీన్ బఠానీ అయితే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఫస్ట్ ఉడకబెట్టేసుకుందాం. కొంచెం చూడండి, ఇలా నానబెట్టేసుకున్న బఠానీలన్నీ కుక్కర్లో వేసేసుకొని కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఇవి బాగా నానున్నాయి కాబట్టి ఒక 3 విజిల్స్ రాగానే మంచిగా ఉడికిపోతాయి. అయితే నేనైతే సాల్ట్ ఇప్పుడే వేయను, ఇవి మంచిగా ఉడికాక అప్పుడు సాల్ట్ వేస్తాను. ఇప్పుడు ఒక 3 విజిల్స్ రానిద్దామండి. ఈలోపు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తయారు చేసుకుందాము స్నాక్స్ కోసం. చూడండి, మన శనగలు అండ్ బఠానీలు మంచిగా ఇలా మెత్తగా ఉడికిపోయాయండి. ఇలా పట్టుకుంటే అవి మంచిగా మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్తగా ఉడికేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ ఇప్పుడు కలుపుకోవాలండి. ముందే కలుపుకుంటే అవి సరిగ్గా ఉడకవు, కొన్ని ఉడికి కొన్ని ఉడకనట్టు ఉంటాయి. ఇలా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసి ఒక్క 5 మినిట్స్ ఈ వేడి నీటిలోనే వీటిని ఉంచేయాలండి. తర్వాత వీటిని వడగట్టి తీసేసుకుంటే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం. ఈలోపు ఈ 5 మినిట్స్ ఇది నానేలోపు మనం దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు నా స్టైల్లో పోపు ఎలా పెడతారో చూడండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇందులోకి వెల్లిపాయలండి, తర్వాత ఎండుమిర్చి కొన్ని ఎక్కువగా వేసుకోవాలి. ఇందులో వేసుకున్న ఎండుమిర్చి మనం మామూలుగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే కొంచెం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఈ పోపే ఈ స్నాక్స్కి చాలా టేస్టీగా ఉంటాయండి. మామూలుగా తిన్న వాటికన్నా ఇలా పోపు వేసుకొని తింటే ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది. పల్లెటూర్లలో అయితే ఎక్కువగా ఇలానే ఈవినింగ్ స్నాక్స్ ఇలాంటివే చేసుకొని మంచిగా పోపు వేసుకొని ఎండుమిర్చి ఎక్కువగా వేసుకొని చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. ఇలా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి. జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఇప్పుడే ఫ్రెష్గా దింపాను, చిన్న కరివేపాకు. ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అస్సలు ఇంగ్రీడియంట్ అండి, ఆనియన్స్ మంచిగా సన్నగా కట్ చేసుకొని లాస్ట్కి వేసుకొని ఒక 2 మినిట్స్ కూడా ఫ్రై అవ్వకూడదండి. అలా వేసి ఇలా ఒక్కసారి ఇలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయితే టేస్ట్ మారిపోతుంది. ఆనియన్ ఇలా పచ్చిగానే ఉండాలి, అప్పుడే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఇలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అయ్యాక ఇందులోకి ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకున్న శనగలు అండ్ బఠానీ వేసేసి ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ హై ప్రోటీన్ కూడా అండి, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇందులోకి ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండేసుకుందామండి. నిమ్మకాయ పిండితే దీని టేస్ట్ ఇంకా చాలా చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇందులో ఒక విత్తనం పడిపోయింది. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి, మన టేస్టీ అండ్ హెల్తీ ప్రోటీన్ స్నాక్స్ అండి రెడీ అయిపోయాయి. వీటిని గుడారాలు అని కూడా అంటారు, గుడాలు అనేసి అంటారంట మన విలేజెస్లో అయితే. చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.